సోషల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్ లో ఉండే సెలబ్రిటీస్ లిస్టు తీస్తే అందులో ఖచ్చితంగా నాగ చైతన్య పేరు ముందుంటుంది. సినీ హీరోగా మాత్రమే కాకుండా సమంతని ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న ఘటన ఆయన్ని నేషనల్ వైడ్ గా పాపులర్ అయ్యేలా చేసింది. సమంత నాగ చైతన్యకి సంబంధించిన సోషల్ మీడియాలో వచ్చిన కథనాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కూడా రాలేదు అనడంలో సందేహం లేదు. చైతన్య ఇప్పుడు శోభిత ధూళిపాల అనే హీరోయిన్ తో రెండో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి పెళ్లికి సంబంధించి కూడా అన్ని కథనాలు రాలేదు. అలాంటిది సమంత చైతన్య మధ్య వచ్చింది అంటే ఆ జంటకు నేషనల్ వైడ్ గా ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇది ఇలా ఉండగా నాగ చైతన్య హీరోగా నటించిన తండేల్ మూవీ ఎల్లుండి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూస్ లో నాగ చైతన్య ప్రేమ గురించి మాట్లాడిన కొన్ని మాటలు వైరల్ అవుతున్నాయి. తన తండేల్ సినిమా ఎలా ఉండబోతుంది అనేది చెప్తూ తండేల్ సినిమా ఒక అందమైన ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తుంది. ప్రేమికులు ఈ సినిమాని చూస్తున్నంతసేపు తమని తాము వెండితెర మీద చూసుకున్నట్టుగా ఫీల్ అవుతారు. ప్రేమ గురించి చెప్పాలంటే నిజమైన ప్రేమలో చెప్పలేని బాధ దాగి ఉంటుంది. ఆ బాధ వల్ల ఒక్కోసారి జీవితాలు నాశనం అవ్వచ్చు. మీరు ఆ బాధని అనుభవించి బయటపడినప్పుడు సదరు వ్యక్తితో మీకు ప్రత్యేకమైన బంధం ఏర్పడుతుంది. అలాంటి ఒక అద్భుతమైన ప్రయాణాన్ని మీరు ఈ సినిమాలో చూస్తారు. ఖచ్చితంగా ఈ సినిమా ప్రతి ఒక్కరి మనసుని దగ్గరవుతుంది అంటూ కూడా చెప్పుకొచ్చారు. నిజమైన ప్రేమను అందించి బాధపడినవాడు అనుభవంతో చెప్తున్నట్టుగా చైతన్య మాటలు చూస్తే అర్థమవుతుంది. ఈ అనుభవం ఖచ్చితంగా ఆయనకు సమంత ద్వారానే కలిగి ఉంటుందని కూడా అంటున్నారు. ఇది ఇలా ఉండగా తండేల్ మూవీకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమాకి టికెట్ హైక్స్ కూడా అందించారు. గడిచిన 24 గంటల్లో 20,000కు పైగా టికెట్స్ బుక్ మై షో ద్వారా అమ్ముడుపోయాయి. ఖచ్చితంగా నాగ చైతన్య కెరియర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చే సినిమాగా కూడా తండేల్ నిలుస్తుంది. గత కొంతకాలంగా సరైన బ్లాక్ బాస్టర్ హిట్టు లేక ఇబ్బంది పడుతున్న చైతన్య ఈ సినిమా ద్వారా కంబ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పాటల ద్వారా మంచి హైప్ ని ఏర్పాటు చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.